కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే 79 రోజులవుతాంది. 79 రోజులు టమాటాలో మనమైతే ఈరోజైతే కోత పెరికాము. 76 రోజైతే అప్డేట్ ఇచ్చాను. నిన్న మళ్ళా 3 రోజులైతే నేను బిజీగా ఉండడం వల్ల అయితే అప్డేట్ ఇవ్వలేదు. నిన్నైతే పైనైతే ఇంకో ఎకరాలు కాయలు పీకాము. అవైతే 120 అయ్యాయి. ఇవైతే ఇంక పెరిగేదుంది. అది ఇంగా 10 బాక్సులు 10 బాక్సులు అవ్వచ్చు. ఇదైతే మనమైతే కంప్లీట్ చేసేసాము. ఇక్కడైతే ఒక సాలు పడిపోయింది లోడ్ ఎక్కువైపోయి. ఫుల్‌గా లాస్ట్ నుంచి లాస్ట్ వరకైతే పడిపోయింది. ఎక్కువ అంటే పూత పిండి ఎక్కువ అయిపోయి కాయలైపోయి దీన్ని మనమైతే లేపేకైతే ట్రై చేయను. అలానే పెట్టేస్తాను. ఎందుకంటే కాయ కూడా కింద మనకు పేపర్ ఉంది కాబట్టి వర్షం పడినా ఏంది పడినా అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఈరోజైతే కాయలైతే దీనికైతే అర్ధానికి అయ్యాయి. కాల్ క్రేట్ అయ్యాయి. మొత్తం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 వరుసలు 4 1, 2, 3, 4, 20 103, 104, 105 కంటే కొంచెం తక్కువ 104.5 అయితే అయ్యాయి. 104 బాక్సులు అయితే ఈరోజు అయితే పెరికాము. పొద్దున్న నుంచి ఇంకైతే రేపైతే మనం మదనపల్లి మార్కెట్కి అయితే వెళ్తాం. రేపైతే అదనేది అప్డేట్ ఇస్తాం. మొన్నైతే మనమైతే ఏం స్ప్రే చేయలేదు. నాకైతే పర్సనల్ వర్క్స్ వల్ల ఇంకైతే రేపు మొన్నైతే మళ్ళీ స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది టమాటాలో. ఈ విధంగా ఉన్నాయి. పూత కూడా చూసుకోవచ్చు. మనము ఏం చేయాలంటే ఈ పూత ఉంది చూడు, ఇదైతే పూత కట్ అయిపోతుంది. నార్మల్‌గా 1, 2 పూతలు కట్ అయిపోతాయి. దాని గురించి వదిలేసేయండి. పూత అంతా పిండి వచ్చేట్టుగా స్ప్రేయింగ్ చేసుకోవాలి అంతే. పట్టిన ప్రతి పూత పిండి అయిపోయిందనుకో మళ్ళీ రాలదు. పిండి పట్టక ముందు వరకైతే రాలిపోతాయి. పిండి పట్టిందనుకో కొంచెం రాలేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి పిండి పూత రాలకుండా మనము డ్రిప్ మందులు అలాగే స్ప్రేయింగ్లు చేసుకొని మంచిగా కాపాడుకోవాలి పంట. ఈ విధంగా అయితే పంట ఉంది. వీటికి 76 రోజులు. ఇంకోటి అయితే 100 రోజుల పైన అయితే వెళ్ళిపోయాం. ఇది 79 రోజులు. చూద్దాం ఇంకా మనమైతే ఇక్కడ చూడండి ఈ క్రేట్ పైన అయితే ఒత్తదైతే పెట్టాము. మనమైతే యాక్చువల్గా అయితే పట్ల పెట్టాలి. ఇదైతే కొంచెం పెట్టినా కొంచెం ఎండ తగ్గుతుంది. ఎండ కూడా విపరీతమైన ఎండ కాస్తుంది. టమాటా బాక్సులు కూడా అయితే మోయలేకపోయాము. ఎండ ఎక్కువ ఉండడం వల్ల అంటే మోయలేం కదా ఎండ ఎక్కువైతే సుస్థ అయిపోతుంది. ఇంకా పైన అయితే టెంకాయ పట్ట అనేది కూడా వేసాము. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం డైరెక్ట్గా కాయ మీద ఎండ పడదు. కొంచెం హోల్స్లోనే పడుతుంది. దాని మీద అది మళ్ళీ పైన టెంకాయ పట్టేసాము. అది కూడా కొంచెం కాయనైతే ఎండ నుంచి కాపాడుతుంది. మీరైతే నీడలో అన్నా పెట్టుకోవచ్చు. ఏదైనా చెట్టు కిందనే పెట్టుకోవచ్చు. లేకపోతే మనకు టమాటా నర్సరీ వైర్ నెట్ ఉంది, అది కూడా అయితే వేసుకోవచ్చు. అది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇది ఈరోజు 79వ రోజు. ఇంకా నెక్స్ట్ రేపు వీడియోలో మీ ముందుకైతే వస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. బాయ్, టేక్ కేర్.